హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు నేను చాక్లెట్ కేక్ ని ప్రిపేర్ చేయబోతున్నాను. కేక్ అంటే ఫ్లఫీగా అండ్ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ కరెక్ట్ కొలతల ప్రకారం చేస్తే కేక్ ని ఎలా చేసినా కానీ పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కేక్ టిన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఫైన్ గా అన్ని వైపులా రాసేసి తర్వాత కొంచెం పొడి పిండిని కూడా చల్లేసి ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్ పైన స్ట్రైనర్ పెట్టుకొని దీంట్లో 1 కప్ మైదా, 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని ఒకసారి జల్లించుకోండి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం కోకోవా పౌడర్ కూడా వేసేసుకొని జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఈ బౌల్ లో నేను 2 ఎగ్స్ ని తీసుకుంటున్నాను. మీరు ఎగ్స్ కి బదులుగా పెరుగు కూడా తీసేసుకోవచ్చు. ఈ ఎగ్స్ ని ఇప్పుడు ఇలా ఫైన్ గా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు వంట నూనె వేస్తున్నాను. తర్వాత వంట నూనె వేసి ఒకసారి ఫైన్ గా కలుపుకోండి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల గుడ్డు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా ఫైన్ గా కలుపుకున్న తర్వాత ఒకసారి బీటర్ తో చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్స్ లో ఈ బ్యాటర్ ని వేసేసి ఒకసారి ఫైన్ గా కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఫైన్ గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా కేక్ బ్యాటర్ రెడీ అయిన తర్వాత కేక్ టిన్ లో వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను స్టీమింగ్ కోసం ఇలా ఒక పాత్రలో కొంచెం సాల్ట్ వేసి ఇలాంటి స్ట్రైనర్ పెట్టుకొని ముందే స్టీమ్ చేసేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కేక్ టిన్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పైన కుక్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి మన కేక్ అనేది చక్కగా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా మనం చేసినట్లయితే తడి తగలకుండా పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితే మన కేక్ చక్కగా రెడీ అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకొంచెం తడి అలా తగిలితే గనుక ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు కేక్ ని బయటికి తీసేసుకుందాం. చూడండి కేక్ చాలా ఫ్లఫీగా చాలా చాలా బాగా వచ్చింది. ఫ్లఫీగానే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేయాలి. బేకింగ్ సోడా అనేది 1 స్పూన్ కంటే కొంచెం తక్కువే వేయాలి. అలా వేస్తేనే మన కేక్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ కేక్ ని గోధుమ పిండితో ఎలా చేయాలి, గోధుమ పిండితో ఎన్నిసార్లు చేసినా కానీ ఫ్లఫీగా టేస్టీగా రావట్లేదని మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది అంటున్నారండి. సో వారి కోసం నేను గోధుమ పిండితో వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియో వచ్చేసరికి రేపు మార్నింగ్ 8 కి రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చెక్ చేయండి. ఓకే, ఫైనలీ మనం చాక్లెట్ కేక్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని క్లిక్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.